ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ అధినేత జగన్ రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా తన పర్యటనలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో విధ్వంసం నుండి వికాసం జగన్ కు చెంపపెట్టు అనే కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి పొంది ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని, ఇటువంటి సమయంలో వెన్నుపోటు అంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అనేక కేసుల్లో ఉన్న ముద్దాయిల ఇళ్లకు వెళ్లి పరామర్శ చేయడం చూస్తుంటే అరాచకాలను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రిగా నయవంచన పాలన చేసి విధ్వంసాలు, వికృతమైన చేష్టలు, దౌర్జన్యాలు, అవినీతి, అశృత పక్షపాతానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూకటవేలుతో పీకలించి ఈ రాష్ట్ర చరిత్రలో కాకుండా దేశ చరిత్రలోనే సరికొత్త నిర్వచనానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీకారం. ఎందుకనంటే ఆయన్ని జైల్లో పెట్టించి ఒక ఏదో దాన్ని ఏమంటారు అంటే కసి అనరు, ఒక ఉన్మాదిత్వం చేసావు నువ్వు. మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టావు. అయినా సరే మేము ఎప్పుడు అలా తల ఉంచుకుని భయపడకుండా ఉన్నాము. కాబట్టి ఇవాళ ప్రజలందరూ అంత తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు వెన్నుపోటు గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కే లేదు నీకు. అలాంటి నువ్వు వెన్నుపోట్ల గురించి వాటి గురించి మాట్లాడే ఆలోచన తీసేది పక్కన పెట్టి ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం కాలం పూర్తయినటువంటి సందర్భంలో అంటే ఫలితాలు వచ్చి ఈరోజు మరి వైసీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తూ వారు నిరసన చేసుకెళ్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజా తీర్పుని అవమానించడం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి, పులివెందుల శాసనసభ్యులు కూడా మేము తెలియజేసేది ఒకటే. మొన్న కడపలో మేము మహానాడు చేసాం. మహానాడులో అక్కడ ప్రజలు వారు ఇచ్చినటువంటి వాళ్ళు ఆదరించినటువంటి తీరు ఒకసారి మేము గమనించాలి. అధికారంకి వచ్చిన తర్వాత కొంత తిరుగుబాటు ప్రజల్లో ఉంటుంది. కానీ మొన్న చూస్తే ప్రజలందరూ కూడా చాలా సంవత్సరం పాటు ఒక మనశ్శాంతిగా ఉన్నటువంటి పాలన అందుతుంది. మేము హ్యాపీగా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంది, అభివృద్ధి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి దీన్ని ఓర్వలేక వైసీపీ వాళ్ళు ఓర్వలేక ఈ వెన్నుపోటు దినం అని చెప్పి అయ్యింది. అసలు ఆ వెన్నుపోటు, కత్తిపోట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిగా ఉంది. అలా బాబైతే నేను కత్తిపోటు చేసింది ఎవరు? వీలే. ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సుమారు 35,000 మంది యొక్క ప్రాణాలను హరించినటువంటి వ్యక్తి, నాసిరకమైనటువంటి మంది అమ్మి. అలాగే బంధుత్వాలు లేనటువంటి పరిస్థితి. అటు అక్కని రానివారు, చెల్లిని రానివారు, తల్లిని రానివారు, బాబాయిని హత్య చేయడం. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029లో కూడా బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి